నిరసన సెగ తగిలింది. అభివృద్ధి పనులకు వచ్చిన ఎమ్మెల్యేను స్థానికులు అడ్డగించారు. ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్లై తమ ప్రాంతానికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. 14వ డివిజన్ ఎనుమామలలో అభివృద్ధి పనులు ప్రారంభానికి ఎమ్మెల్యే నాగరాజు వచ్చారు. ఈ సందర్భంగా డివిజన్ అభివృద్ధిపై ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుకు నిరసన సెగ తగిలింది. అభివృద్ధి పనులకు వచ్చిన ఎమ్మెల్యేను స్థానికులు అడ్డగించారు. ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్లైనా కూడా తమ ప్రాంతానికి రాలేదంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. హిమబిందు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజును వరంగల్ ఎనుమాముల ప్రాంతంలోని 14వ డివిజన్ ప్రజలు అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. గడిచిన 2 ఏళ్లలో ఒక్కసారి కూడా రాని ఎమ్మెల్యే ఈ రోజు అభివృద్ధి పేరిట వచ్చి మమ్మల్ని మభ్యపెడుతున్నారంటూ, మా సమస్యలు మాత్రం తీర్చడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసి ఆందోళన వ్యక్తం చేయడంతో వెంటనే అక్కడి నుంచి వెనుదిరిగిన పరిస్థితి. అయితే నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా ప్రజలు వినకుండా, మేము చెప్పిన సమస్యలు తీర్చకుండా కేవలం పేరు కోసమే మీరు రోడ్లు వేస్తున్నారు తప్ప మా శాశ్వత పరిష్కారము తీర్చడం లేదు, డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదు, మంచినీళ్ళు ఇంకా అందడం లేదు అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. రోడ్లు అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణం కోసం మీరు మాకు హామీలు ఇచ్చారు, అవేవి నెరవేర్చలేదంటూ కూడా ఒకసారిగా అక్కడికి నిలదీయడంతో అటు కాంగ్రెస్ శ్రేణులు అదేవిధంగా ఎమ్మెల్యే స్థానిక ప్రజలను వారించినప్పటికీ కూడా వారు వినకుండా ఆందోళన చేయడంతో అక్కడి నుంచి శంకుస్థాపనలు చేయకుండానే వెనుదిరిగిన పరిస్థితి అయితే అటు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు ఏర్పడిన పరిస్థితి అయితే కనిపించింది. వరంగల్లోని 14వ డివిజన్ ఎనుమాముల ప్రాంతంలోని ఈ యొక్క ఘటన జరిగింది. అక్కడ స్థానిక పోలీసులు అటు ఎమ్మెల్యేను అక్కడి నుంచి ఎస్కాట్ ఇచ్చి పంపించారు, గొడవ పెరగకుండా. అయితే వర్ధన్నపేట ఎమ్మెల్యేగా గెలిచిన కేఆర్ నాగరాజు 2 సంవత్సరాలైనా 14వ డివిజన్ ఆ ప్రాంతానికి రాకపోవడమే కాకుండా ఆ ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడే వస్తున్నారు తప్ప మళ్ళీ రావట్లేదంటూ కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ టైంలో అనేక హామీలు ఇచ్చాడు, అన్ని ఇస్తారని చెప్తేనే మేము ఓట్లేసాము, గెలిచిన తర్వాత కనీసం మమ్మల్ని చూడడం లేదు, ఈ రోజు కేవలం మొక్కుబడిగా ఒక రోడ్డు వేసి వెళ్ళిపోతే మిగతా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయంటూ కూడా అక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే పోలీసులు ప్రజలను వారించడం, మా సమస్యలు పరిష్కరించే వరకు ఇక్కడికి ఎవరు రావద్దు అంటూ కూడా భీష్మించుగా ఆందోళన చేయడంతో అయితే ఎమ్మెల్యే ప్రజలను వారించలేక అక్కడి నుంచి పోలీసు వాహనాన్ని ఎస్కాట్ గా పెట్టుకొని వెనుదిరిగిన పరిస్థితి ఏర్పడింది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.